ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రుద్రాక్షమాల ధరించడం వల్ల ఎటువంటి లాభాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే ఇది పిల్లలు, పెద్దలు, లేడీస్, జెంట్స్ ప్రతి ఒక్కరు వేసుకోవచ్చండి. దీని నియమాలు ఏంటంటే, ఒకటి, మనం శ్మశానానికి వెళ్తానప్పుడు తీసి వెళ్ళాలి. మనం ఇంటి లోపల ఏమన్నా మనకు చికెన్, మటన్ తింటానప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మనం ఏదన్నా చావు కాడికి పోతానప్పుడు తీసి ఇంట్లో పెట్టుకోవాలి. ఈ మాల అనేది శివుని కన్నీరు చుక్కతో తయారైన మాలలు రుద్రాక్ష మాలలు కాబట్టి ఈ మాల ఎవరెవరైతే ధరిస్తారో వాళ్ళకనేది మనకు మీ ఒంటి మీద నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది. తర్వాత పాజిటివ్గా ఉంటుంది. గాలి, ధూళి, భయం అనేది ఉండదు. ఈ రుద్రాక్ష మాల మన ఒంటి మీద ఉండి మనం చనిపోయినప్పుడు ఏమైతుందంటే, నందీశ్వరుడు శివపురాణం ప్రకారం ఏంటంటే మీరు శివలోకానికే వెళ్తారు. ఈ రుద్రాక్ష మాలలు అనేది ప్రతి ఒక్కరు, గుళ్ళాయగారులు, ప్రతి ఒక్కరు, అఘోరాలు ప్రతి ఒక్కరు ధరిస్తారండి. దీని పవర్ చాలా ఉంటుంది. దీనికి నియమాలు ఉంటాయండి, అవి చెప్తాను. కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.